వంగలపూడి అనిత ప్రత్యర్థి పార్టీలకు తన మాటలతో చెమటలు పట్టించిన మహిళా నాయకురాలు. వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర హోం మంత్రిగా వంగలపూడి అనిత పేరు ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనిత చర్చనీయాంశంగా మారారు. ఆమె ఉపాధ్యాయ వృత్తి నుండి ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వంగలపూడి అనిత ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. వంగలపూడి అనిత 1984 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి వంగలపూడి అప్పారావు. ఆమె 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఎంఏడి పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కొంతకాలం పనిచేశారు. కానీ ఆమెకు ఆ వృత్తిలో సంతృప్తి కలగలేదు. రాజకీయాల్లో రాణించాలన్న మక్కువతో ఉపాధ్యాయురాలి వృత్తికి రాజీనామా చేసి తాను 28 ఏళ్ల వయసులో 2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది. 2014 రాష్ట్ర ఎన్నికల్లో ఆమె పాయకరావుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆమెకు 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎంపిక చేసింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఆమె కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేటి వనిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. అయినా ఆమె మొక్కవోని పట్టుదలతో తెలుగుదేశం పార్టీలోనే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీకి తనదైన శైలిలో సేవలందించారు. ఆమె పట్టుదలకు, కృషికి నిదర్శనంగా తెలుగుదేశం పార్టీ 2021లో ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించి గౌరవించింది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీలను, పోకడలను విమర్శిస్తూ, ఎదుర్కొంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ సమర్థవంతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2024 ఎన్నికల్లో ఆమె తాను మొదటిగా పోటీ చేసినటువంటి పాయకరావుపేట నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంగలపూడి అనితకు రాష్ట్ర హోం మంత్రిగా నియమించడం ఆమెలోని పట్టుదలకు, కృషికి నిదర్శనంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి తిరుగులేని మహిళా శక్తిని చాటింది. ఒక సాధారణ స్కూల్ టీచర్ నుండి రాష్ట్ర హోం మంత్రి వరకు ఎదిగిన ఆమె జీవితం అసాధారణం. ఆమె జీవితం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.